వెల్కమ్ బ్యాక్. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్ లైవ్ చూద్దాం. మేము 12,000 ఇస్తామని చెప్పారు. ఇవాళ జో అల్లా కే బందే హై ఇమాం और మౌజన్ उनको भी धोखा दिया కాంగ్రెస్ పార్టీని. అంటే ఒకళ్ళకి వీళ్ళకల్లా కాదు, అందరికీ మోసమే, అందరికీ झूठ మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు బుడ్డ పైస పని చేయలేదు 2 ఏళ్లలో. ఏం చేసినావా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు. రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు, ఈయన దేకను కూడా దేక్తలేడు, కానీ ఆడేమో రోజు కేసీఆర్ ని తిట్టుడు ఒకటే పని. కానీ మీరు వాని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి. ఆడు తిట్టేది ఎందుకో నాకు తెలుసు, తిట్టాడు ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి. అసలు విషయం మర్చిపోవాలి, 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి, ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి. అది లంగేశం మనం మర్చిపోవద్దు. మనం మాత్రం అర్జునుడి కన్ను, ఆ అర్జునుడి గురి చిలుక కన్ను మీద ఎట్లయితుండేనో అట్లాగే మనం కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి కొట్టాలి. ఈ 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఇక రాగానే ఎలక్షన్ రాగానే ఏం చేస్తారు, కులం వరుసలు కలుపుతారు. అమ్మా అక్క చెల్లె వదినా మరదలు అని గదవలు పట్టుకుంటారు, కడుపులో తల పెడతారు, ఇక కొత్త సుడ్రికాలు కలుపుతారు. ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా పైసలున్నాయట, దోసుకున్నాయి, రేవంత్ రెడ్డి పంపిణీ 2,000 5,000 పెడతారు చేతుల. మా అక్క చెల్లెలకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2,000 ఇచ్చిర్రు అనుకో, 5,000 చేతిలో పెట్టిర్రు అనుకో, మరి మిగిలిన ₹1,00,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడుగురు మీరు. ఆగో ఏమక్క 1,00,000 అడుగుతున్నావు ఏం సంగతి అంటే, మీ వాడు చెప్పిండు కదా బిడ్డ, మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మరి 26 నెలల ₹1,05,000 రావాలి నాకు, మరి ఇప్పుడు నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన ₹1,00,000 ఎవడిస్తాడా, మీ ఎమ్మెల్యే ఇస్తాడా, వాని అయ్యి ఇస్తాడా, రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా, ఎవడిస్తాడు అని అడుగుండ్రి. రైతులు అడగండి, ఎప్పుడిస్తావు రైతు బంధు 15,000 ఇస్తాను కదా, మరి 15,000 ఏదిరా నాయన, ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది, ఏది రైతు బంధు అని అడుగుండ్రి. 4,000 పెన్షన్ గురించి ముసలి అడుగుండ్రి, ఏమాయి కొడుక ముసల్దానికి నాకు ఇద్దరికి ఇస్తాను కదా, 2,000 గదే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తుంది, ఆ 2,000 కూడా రేవంత్ రెడ్డి గారు 2 నెలలకు కొట్టిండు, మా పైసలు మాకు ఎప్పుడు ఇస్తావు, 4,000 52,000 బాకీ ఉన్నావు కదా, ఆ పైసలు తీసుకొని రా నీ కోటెత్తా అని చెప్పుండ్రి. అట్లాగే మా తమ్ముళ్ళు స్టూడెంట్లు విద్యా భరోసా కార్డు 5 లక్షలు అన్నాడు కదా, ఏది విద్యా భరోసా కార్డు అని నిలదీయండి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఏవి, రాహుల్ గాంధీ నరికిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని ఏవి అని నిరుద్యోగ తమ్ముళ్ళు అడగండి, నిలదీయండి. కాంగ్రెస్ అని గల్లా బట్టి ఏమరా కొడక ఇస్తావా లేదా, బిచ్చుకుందా అంటే మజాక్ అనుకున్నావా అని మీరు నిలదీస్తే ఒకప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది, కానీ లేకపోతే వాళ్ళు మర్యాద మనుషులు కాదు. ఆగం కాకుండా ఎలక్షన్ అనగానే పైసలు, ఎలక్షన్ అనగానే కులం, ఎలక్షన్ అనగానే లంగ మాటలు, దొంగ మాటలు, మళ్ళా మాయ మాటలు. మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మోసం చేసినోంది తప్పవుతుంది, రెండోసారి కూడా వాని చేతులనే మళ్ళా మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. 2 ఏళ్ల కింద జుక్కల్లో మోసం జరిగింది, బంగారం అసలు షిండే గారిని మీరు పోగొట్టుకున్నారు. కానీ ఈ బిచ్కుంద మున్సిపాలిటీలో మళ్ళా మీరు 12కి 12 గెలిస్తే షిండే గారు ఎమ్మెల్యే అయినట్టే, పోలీసు వాళ్ళు అధికారులు అందరూ భయపడతారు, అందరూ మళ్ళా తవ్వకొస్తారు. ఇవాళ ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తున్నారు, దఫేదార్ రాజు చెప్తుడు, అన్నా జర పోలీసు వాళ్ళు ఎక్కతక్క నిలుగుతుండ్రే అని. పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళు కుర్చీకి గులాములు, కుర్చీలు ఎవడు కూర్చుంటే వానికి సల్యూట్ కొడతారు వాళ్ళు. మనం భయపడద్దు, మళ్ళగా కుర్చీ ఎట్లా తెచ్చుకోవాలని బిచ్చుకుందలా చూసుకోవాలి. బిచ్చుకుందలా మళ్ళీ మీరు కుర్చీ చేసుకొని కూర్చోండి, 12 మంది కౌన్సిలర్లను గెలిపిండ్రి, మళ్ళీ అదే పోలీసు వాడు వచ్చి సల్యూట్ కొడతాడు మీకు, మీ షిండే గారికి. మీకు నేనేమంటున్నా అంటే అల్కట్ తోవా ఇది, ఎవరిని గుద్దేది లేదు, కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు. రేవంత్ రెడ్డి లెక్క మన ఓటు బంగారం వల్ల కారు గుర్తుకు మనం వేసుకుంటే ఎవడు మన ఇంటికి కూడా వీకేది లేదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, పల్లెటూర్లకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి అలా ప్రచారం చేస్తున్నా, మా తమ్ముళ్ళని కూడా కోరుతున్నా, మీకు కూడా దోస్తులు ఉంటారు, మీకు కూడా క్లాస్మేట్లు ఉంటారు, మీకు కూడా చుట్టాలు ఉంటారు, బిచ్చుకుందలా ఇంటింటికి ఓన్రి. ఈ 3 రోజులు మీరే క్యాండిడేట్ అన్నట్టు జిద్దు మీద తీసుకొని తన్లాడు. నిలబడ్డ 12కి 12 గెలవాలే. మీ ఎమ్మెల్యే మూతి మీద దన్నినట్టు, తొండల రెడ్డి మూతి మీద దన్నినట్టు బిచ్చుకుంద నుంచే గులాబీ జెండా ఎగిరి మన జైత్రయాత్ర మొదలు కావాలి. కొడతారా పక్క, అనుమానం ఏం లేదా? ఇక ఆఖరికి ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. ఇగో మా అన్న చెప్తున్నాడు, ఇక చాలా పనులు మనం చేసినాం బిచ్చుకుందలో.
12 కోట్ల రూపాయలు ఆ రోజు నేనే ఉంటి మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి సెంట్రల్ లైటింగ్ కు మంజూరు చేసినాం. ఇవాళ వస్తుంటే మొత్తం దుమ్ములేస్తుంది, పొట్టు పొట్టు తిరుగుతుండ్రు ఇస్తున్నది ఇవాళ. అట్లాగే మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినాం మనం మైనారిటీ పిల్లల కోసం. ఇవాళ గురుకుల పాఠశాలలో బువ్వ కూడా చక్కగా పెడతలేరు, ఫుడ్